హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే ఏమైతే తీసుకున్నానో మీకు చూపిస్తాను. ముందుగా నేను పికిల్ జార్ తీసుకున్నాను, స్మాల్ సైజు. చూడండి ఎంత బుజ్జిగా ఉందో, చాలా బాగుంది, క్యూట్గానా. నాకు చాలా బాగా నచ్చిందండి. అందరు రీజనబుల్ ప్రైస్గా వచ్చింది. దానికి లిడ్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదండి, దానికోసమని నేను 2 పూజ స్టాండ్లు తీసుకున్నానండి. దాని మీద అమ్మవారి విగ్రహమైనా లేదంటే ఏదైనా ప్రసాదాలైనా ఏమైనా పెట్టుకోవచ్చు. అదైతే చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారా డిజైన్ అదిని? చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా డిజైన్ అది చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ ప్రైస్కే, ఈచ్ వన్ 49కే వచ్చిందండి. నేను అలాగే ఒక 2 తీసుకున్నాను. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, బాదం మిల్క్ అయినా బటర్ మిల్క్ అయినా వేసుకోవడం కోసం నేను 4 కప్స్ తీసుకున్నాను, మీడియం సైజు. చూడండి, చూసారు కదా, చాలా బాగుంది. ఇవి చిన్న సైజు వచ్చాయండి, చాలా క్యూట్గా బాగున్నాయి. అందుకే 4 తీసుకున్నాను నేను. నా దగ్గర ఆల్రెడీ 4 ఉన్నాయండి. ఇవి నచ్చాయని తీసుకున్నాను. ఫ్లవర్స్ అవి వేసుకోవడం కోసం నేను ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చండి ఇందులోని. నేను ఫ్లవర్స్ కోసమని ఈ బాస్కెట్ తీసుకున్నాను, ఫ్లవర్ది. చాలా బాగుందండి, ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, 4 సైడ్స్ గ్రేటర్ తీసుకున్నానండి. దీంట్లో మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏమైనా క్యాబేజ్ కానీ లేదంటే పొటాటో స్లైడ్స్ అయినా ఏమైనా చేసుకోవచ్చు. చూసారా, ఇది బిగ్ సైజ్ అండి. బిగ్ సైజ్ గ్రేటర్ తీసుకున్నాను, 4 in 1. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను అలాగే మా పక్కింటి ఆంటీ కోసం ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోమంటే తీసుకున్నానండి, 2. ఒకటి నా కోసం, ఒకటి తన కోసం 2 తీసుకున్నాను. చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి నెక్స్ట్ ఫ్రూట్స్ అవి ఫ్రూట్ స్ట్రెయినర్ తీసుకున్నానండి, చూపిస్తాను. దీంట్లో వెజిటేబుల్స్ అయినా రైస్ అయినా ఏవైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుందండి. ఇది కూడా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. చూడండి, హ్యాండిల్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఇంట్లో కిచెన్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనకు అన్ని విధాలుగానా. చూడండి, నెక్స్ట్ ఐటెం వచ్చేసి, నేను 3 in 1 కడాయి తీసుకున్నానండి, చూపిస్తాను. ఇది ట్రిపుల్ కడాయి వస్తుందండి. ఇది మీడియం సైజ్ కడాయి, 22 సెంటీమీటర్స్. ట్రిపుల్ ఫ్రై కడాయి అంటారు దీన్ని. చూసారా, ఇది 22 సెంటీమీటర్స్. ఓపెన్ చేస్తున్నాను. దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది ఇండక్షన్ మీదైనా లేదంటే స్టవ్ మీదైనా దేని మీదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి నల్లగా మాడిపోవడం అవి ఏమీ అవ్వకుండా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో, చాలా దళసరిగా ఉంది. హై వెయిట్ కూడా ఉందండి. చూడండి, 2 mm థిక్నెస్ వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రైలు అయినా లేదంటే కర్రీస్ అయినా ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోని. ఇది స్మాల్ సైజ్ కడాయి అండి. దీనికి హ్యాండిల్స్ రాలేదు, ఏమైనా పోపు అది వేసుకోవడానికి కోసం అని నేను తీసుకున్నాను. చూసారా, చాలా బాగుంది. ఇది స్మాల్ సైజు. ఇందాక చూసింది మనం 22 సెంటీమీటర్స్, ఇది 15 సెంటీమీటర్స్ అండి. సో దానివల్ల చిన్న కడాయి వస్తుంది. దీనికి హ్యాండిల్స్ ఏమీ రాలేదు, లిడ్ వచ్చింది ఇలా కవర్ చేసుకోవడానికి. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్, ఇత్తడి గిన్నె తీసుకున్నానండి, స్మాల్ సైజ్ గిన్నె. నా దగ్గర అన్ని పెద్ద సైజు గిన్నెలే ఉన్నాయి. అందుకోసమని పరవన్నమైనా సేమియా అయినా పాయసమైనా ఏదైనా చేసుకోవడం కోసమని
దేవుడి మాల్కి నేను ఈ చిన్నది బౌల్ తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి తవా ప్యాన్ తీసుకున్నానండి. ఇది ప్యాన్ టైపు. దీంట్లోని ఫ్రై ఐటమ్స్ అవి చేసుకోవడానికి బాగుంటుంది. ఫిష్ అయినా లేదంటే ఏదైనా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇది అయితే బిగ్ సైజు కడాయి అండి. చూసారా, ఇదైతే 30 సెంటీమీటర్స్ వస్తుంది. ఇందాక నేను చూపించింది అది మీడియం సైజు, స్మాల్ సైజు. దీనికి విత్ లిడ్తో పాటు వస్తుందండి. ఇది 30 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ 3 కడాయిస్ తీసుకున్నాను నేను. చూడండి, స్మాల్ సైజు, మీడియం సైజు అండ్ వెరీ బిగ్ సైజు విత్ లిడ్స్తో పాటు ఈ 3 కూడా నేను తీసుకున్నాను. హై క్వాలిటీతోని చాలా బాగున్నాయి ఈ 3 కూడా. ఇదైతే 15 సెంటీమీటర్స్, మీడియం సైజ్ అయితే 22 సెంటీమీటర్స్ వస్తుందండి విత్ లిడ్తో పాటును. బిగ్ సైజ్ అయితే 30 సెంటీమీటర్స్ వస్తుంది. నెంబర్ అయితే 20, సైజ్ అయితే 30 సైజ్ అండి. బిగ్ సైజ్ వస్తుంది. ఇది ట్రై ప్లై కడాయి అంటారు వీటిని. నాన్ స్టిక్ మీదకైనా లేదంటే స్టవ్ మీదకైనా పెట్టుకొని ఇది యూస్ చేసుకోవచ్చు. ఎక్కడ మాడకుండా ఇలాగే ఉంటాయి ఇప్పటికీ కూడా. చూసారు కదా, 3 కూడా క్వాలిటీ చాలా బాగుంది. అలాగే నేను ఈ బాక్సెస్ తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లోని ఏమైనా స్టోర్ చేసుకోవడం కోసమని, కరివేపాకైనా కొత్తిమీరైనా ఏమైనా స్టోర్ చేసుకోవడం కోసమని ఈ బాక్స్ తీసుకున్నాను. 2 కూడా చాలా బాగున్నాయండి. ఈచ్ వన్ 79 పడుతుంది. మీకు కూడా కావాలంటే తీసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుందండి వీడియో. సో నెక్స్ట్ నేను క్యాష్యూ కూడా తీసుకున్నాను. ఇది ఆఫర్లో వచ్చిందండి. 500 గ్రామ్స్ 600, కానీ 450కి అలా వచ్చింది. చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎస్టర్డే 2 మొక్కలు తీసుకున్నానండి. గులాబీ మొక్కల కోసం నేనైతే ఇందులో నాటుదామని చెప్పేసి టబ్బు తీసుకున్నాను. చిన్న టబ్బు, చాలా బాగుంది. ఇదైతే స్మాల్ సైజ్ వచ్చిందండి. బిగ్ సైజ్ కూడా ఇలాంటివి ఉన్నాయి టబ్బులు. నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. నెక్స్ట్ మా పిల్లలు బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పేసి పడేస్తున్నారండి. సో దానివల్ల నేను ఈ బట్టలు వేసుకోవడం కోసం నేను ఈ టబ్బు తీసుకున్నాను. చూసారు కదా, ఇది చాలా బాగుంది. పిల్లల కోసం నేను ఈ టబ్బు తీసుకున్నాను. బాస్కెట్ లిడ్తో పాటు వచ్చిందండి. ఇది మాసిపోయిన బట్టలన్నీ కూడా ఇలా ఇందులో వేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇందులోనే పెట్టుకుంటే నీట్గా కూడా ఉంటుంది. అందుకని నేను ఇది టబ్బు తీసుకున్నాను. నేను తీసుకున్న ఐటమ్స్లోని మీకు ఏ ఐటెం నచ్చిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బియ్యం కోసం చెరుక్కోవడానికైనా, పప్పులైనా ఏమైనా తీసుకోవడానికి నేను ఈ చాట్ తీసుకున్నాను. ఈ చాట్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ చాలా థిక్గా వచ్చింది. బియ్యము అవి చెరుక్కోవడం కోసం తీసుకున్నాను. చూడండి ఐటమ్స్ అన్నీ ఒకసారి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఏ ఐటెం నచ్చిందో కూడా చెప్పండి. చూసారా, థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు.